ఓకే అన్నయ్య, మీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా. థ్యాంక్ యూ అండి రొనాల్డో గారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ మెసేజ్ కూడా పెట్టారు, మీ లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. అవునా? ఓకే. నైట్ 9:30కి మా ఆయన ఆన్లో ఉంటారు అనమాట. అప్పుడు మామూలుగా ఉండదు, మీకు మొత్తం మోటివేషనే ఉంటుంది 9:30కి. ఆన్లో అంటే ఇందులో కాదు, అంటే అప్పుడైతే మా వాడు పడుకుంటాడు కదా, కొంచెం ఖాళీగా ఉంటారని అర్థం అనమాట. వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. 30 days హిందీ ఛాలెంజ్ కూడా ఉంది నా ఛానల్లో. నా వీడియో క్లారిటీగా లేనట్టుందండి, కొద్దిగా చెప్పండి, మాకైతే తెలియడం లేదు సిగ్నల్ ప్రాబ్లం వల్ల. మెసేజ్ స్టార్ట్ చేయండి, వీడియో సరిగ్గా వస్తుందా రావట్లేదా అని. माम डाले खाना यार तेरे लिए। अच्छा आज अम्मी कने खा दो। बाबा 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 इसको भी लेकर जा। లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్టార్ట్ చేయండి, చాట్ చేయండి ప్లీజ్. ఎక్కడి నుంచి ఏంటి ఏం చేస్తుంటారు? మీరు వీడియో చూస్తున్నారు కానీ చాట్ చేయడం లేదు, అందువల్ల మాకు తెలియడం లేదు మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఏంటో అని. ज़्यादा फेंक लेना कुकुरे అది సిగ్నల్ లేదా? ఎల్టీటీలో ఉంది మరీ దారుణం. నా ఫోన్ అసలు ఆగట్లేదు కదా. అయ్యో అయ్యో अरे तू रोना बनता नहीं बेटा, बोलता हूँ गुड़ा गुड़ा कार कर సిగ్నల్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ, సిగ్నల్ ప్రాబ్లం. లైవ్లో ఉన్న వాళ్ళందరూ చాట్ చేయండి, ఏంటి ఎక్కడి నుంచి అని చూస్తున్నారు తప్ప చాట్ చేయట్లేదండి. చాట్ చేయండి, మాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటా అనేది. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మా వీడియో మీకు గమ్మున రీచ్ అవ్వకపోవడం, సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. సరిగ్గా రావట్లేకపోతే మెసేజ్ చేయండి వీడియో క్లారిటీ లేదని. మీరు నైట్లో కూడా డ్యూటీకి వెళ్తారా? లేదు సిస్టర్, నేను ఇక్కడ నైట్ డ్యూటీ మాకు లేదనమాట. మాకేంటంటే ఇక్కడ స్ట్రెంత్ 8 మందే ఉన్నాం అనమాట, ఒక సెక్షనే ఉంటుంది మాది ఇక్కడ. దానివల్ల మాకు నైట్ డ్యూటీస్ ఉండవు ఇక్కడ, ఓన్లీ డే డ్యూటీ లేదంటే ఆఫ్టర్నూన్ డ్యూటీ. ఎలా అంటే 1 day మార్నింగ్ ఉంటుంది, 1 day ఆఫ్టర్నూన్ ఉంటుంది, 6 hours 7 hours ఉంటుంది అంతే. ఏదైనా విఐపీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంటుంది, అంతకుమించి డ్యూటీ అయితే పెద్ద ఏం లేదు. ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాం కదా, ఇక్కడ మాది ఒక సెక్షనే ఉందన్నమాట. మేము ఒక ఆర్గనైజేషన్లో మిక్సప్ అనమాట. ఇక్కడ బీఆర్ఓ అంటారు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అని. దాంట్లో మేము మిక్సప్ అనమాట, వాళ్ళు మేము కలిపి మిక్సప్ డ్యూటీస్ చేస్తుంటాం. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళంతా ఫీల్డ్లోనే ఉంటారండి. వీళ్ళంతా బోర్డర్ రోడ్ వాళ్ళంతా డ్యూటీస్ అన్నీ మన ఫీల్డ్లోనే ఉంటాయి. ఎక్కడంటే లే లదాఖ్ అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, అంత తర్వాత హర్యానా అంటే రాజస్థాన్, మళ్ళీ ప్లేసుల్లోనే వాళ్ళు ఉంటాయి అనమాట. వాళ్ళ డ్రెస్ కూడా ఎలా ఉంటుంది అంటే ఖాకీ యూనిఫామ్ ఉంటుంది అనమాట. వాళ్ళు సివిల్ పోలీసులా కనిపిస్తారు. మన స్టేట్లో పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఖాకీ డ్రెస్లు వేసుకొని చేస్తారు, అట్లా ఉంటారు వాళ్ళు. మీరట్లో ఉన్నప్పుడు సివిల్ పీస్లో ఉన్నప్పుడు డ్యూటీస్ ఉండేవి. అంటే మాకు వారంలో వచ్చి 2 days 3 days నైట్ డ్యూటీస్ వచ్చాయి అనమాట. అంతకుమించి నార్మలే. మార్నింగ్ డ్యూటీ. పీస్లో ఏంటంటే కొద్దిగా అది పీస్ నార్మల్ స్టేషన్ ఏరియా కాబట్టి కొద్దిగా అటు ఇటు బిజీగా ఉండేది. ఇక్కడ అంత ప్రెజర్ లేదనమాట, 8 మంది ఉండడం వల్ల. స్ట్రెంత్ కూడా తక్కువే కదా, ఒక సీనియర్ చేసో, ఒక హెడ్ సాబు, 2 హవల్దార్లు, 2 నాయకులు, 2